అంతరామమయం వేజగమంతరామమయం అంతరామమయం వేజగమంతరామమయం అంతరామమయం వేజగమంతరామమయం. నమస్కారం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్న అంతారామమయం భక్త రామదాసు కీర్తనల డిజిటల్ శిక్షణా తరగతులకు స్వాగతం. శాస్త్రీయ సంగీతంలో మనం ఉపయోగిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు, వీటి గురించి కూడా కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ స్టూడియోకి, మన టీవీ స్టూడియోకి వీణ విద్వాంసులు రాయపురోలు సుధాకర్ గారు విచ్చేశారు. వారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, ఇది శాస్త్రీయ సంగీతంలో వీణా వాయిద్యం అనేది చాలా ప్రముఖమైందని వింటూ ఉంటాము. ఈ వీణ యొక్క ప్రాశస్త్యం గురించి కొన్ని వివరాలు ఏమన్నా మన టీవీ ప్రేక్షకులకు మీరు తెలియజేస్తారా? భారతీయుల జీవన విధానం, మానవ జన్మ పర్పస్, ముఖ్యంగా భారతీయులకి మోక్ష సాధనే జీవిత ధ్యేయంగా ఉండే జీవన విధానం ఉంది. దానికి కొంతమంది భక్తి ద్వారా, కీర్తన ద్వారా, కొంతమంది సేవ ద్వారా, నవవిధ భక్తి మార్గాల ద్వారా మోక్షానికి, భగవంతుని చేరుకోవడం జీవిత ముఖ్య లక్ష్యంగా ఉంది. అలాంటి ముఖ్య లక్ష్యాన్ని భారతీయ సంగీతం ఎంతో తోడ్పడుతుంది మోక్షం కోసం. నాదం ద్వారా మోక్షానికి, భగవంతుని చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉపాసకులు నాదోపాసన ద్వారా చేరుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా సంగీతానికి యొక్క ప్రాధాన్యత మోక్షమైనప్పుడు ఈ మోక్షాన్ని చేరుకోవడానికి ఇంకొక మార్గం వీణావాదన. వీణావాదన తత్వజ్ఞ శృతిజ్ఞాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసన మోక్షమార్గం సగచ్చతి అని యాజ్ఞవల్క్య మహర్షి మనకి తెలియజేసి ఉన్నారు. వీణ అనేది భారతీయ వాయిద్యాల్లో ముఖ్యమైన వాయిద్యం. దీన్ని క్వీన్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఇది మనకి దేవలోకం నుంచి భూమి మీదకి వచ్చినట్టు తెలియజెప్తారు. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి వాయించే వాయిద్యం వీణ అంటారు. అమ్మవారి చేతిలో ఉండే వీణని కచ్చెప్పి అంటారు. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు ఆయన వీణ వాయిస్తారు. ఆయన చేతిలో ఉండే వీణని మహతి అంటారు. ఆయన త్రిలోక్య సంచారం చేసేవాడు కాబట్టి ఆయన త్రిలోక్య సంచారంలో భూమి మీదకి వీణని ఆయన తీసుకొచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వీణా వాయిద్యానికి సంబంధించి ఇప్పుడు కాకుండా, అంటే ఇప్పుడు క్యాసియో మీద, లేకపోతే మన కీబోర్డ్ మీద, హార్మోనియం మీద కూడా అంతకుముందు ఈ విధంగా దాన్ని ట్యూన్ చేసుకోవడము, పాటలు ఏవైనా బాణి కట్టుకోవడం ఈ విధంగా జరిగేది. అంతకుముందు వీణ మీదనే చేసేవారని వినేవాళ్ళము. ఆ విధంగా ప్రధానంగా వీణ మీదనే త్యాగరాజస్వామి కానీ, మొత్తం మిగిలిన వాగ్గేయకారులు కానీ ఏ విధంగా దీని మీద ఆ బాణిని వాళ్ళు కట్టేవారో ఒకసారి వివరించగలుగుతారు? మన భారతీయ వాద్యాల్లో వీణ, మృదంగం, వేణువు ప్రధానంగా ఉండేవి. ఇప్పుడంటే కీబోర్డు, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా కీబోర్డు ఆధారంగా తీసుకొని వాళ్ళంతా కంపోజ్ చేయడం జరుగుతుంది. పూర్వం వాగ్గేయకారులందరూ కూడా త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు మొదలైన ప్రముఖ వాగ్గేయకారులందరూ కూడా వాయిద్యం, ఇన్స్ట్రుమెంట్ వీణ బేస్ మీదే అంతా కూడా సంగీతాన్ని అంతా, వాళ్ళు రాసిన కృతులంతా కంపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వీణకి మనిషి పాడుతున్నప్పుడు వచ్చే పలికించగల గమకాలన్నీ కూడా వీణలో పలుకుతాయి. వీణలో పలకని గమకం అంటూ లేదు. వేరే వాయిద్యాలు, కొన్ని వాయిద్యాలు కొన్ని గమకాలు పలుకుతాయి, కొన్ని పలకవు. వీణలో అలా కాదు. మనిషి గొంతులో పాడుతున్నప్పుడు వచ్చే సంగతులన్నిటికంటే కూడా ఎక్కువ సంగతులు వస్తాయి. ఓకల్లో మనం కింద పంచమం నుంచి తారస్థాయి పంచమం వరకు కొంతమంది మాత్రమే పాడగలరు, జనరల్గా పాడేవాళ్ళు. త్రిస్థాయిలు కొంతమంది మ్యాక్సిమం పెద్ద పెద్ద విద్వాంసులు తప్ప త్రిస్థాయిల్లో పాడలేరు. కానీ వీణలో 3.5 స్థాయిల వరకు పలుకుతుంది. అందువల్ల ఇది కంపోజ్ చేసుకోవడానికి ఎంతో అనువైన వాయిద్యం కింద చెప్పవచ్చు. అయితే వీణలో ఏ విధంగా అయితే ఇప్పుడు క్యాసియోలో మొత్తం అంతా కూడా వైట్ బటన్స్, బ్లాక్ బటన్స్ ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, దాన్ని వివరిస్తూ ఉంటారు. వీణలో ఈ మెట్లు, వాటిలో చక్కగా స్వరాలు, సప్తస్వరాలు, 12 స్వరస్థానాలు చక్కగా పలికించవచ్చు, ఆ విధంగా మనం చూసుకోవచ్చు అని చెప్తుంటారు కదా. ఒక్కసారి మన ప్రేక్షకులకి ఈ వీణా వాయిద్యం మీద సరిగమ పదనిస 12 స్వరస్థానాలు ఒక్కసారి అలా వాయించి చూపిస్తారా? 12 స్వరస్థానాలు వేరే వాయిద్యాల్లో మీకు స్పష్టంగా కనపడవు. వీణలో మీకు స్పష్టంగా, వీణ అంతా కూడా ఒక మెట్ల ఆధారంతో, వీటిని మెట్లు అంటారు. వీణలో ఉండే, ముందు కొంత వీణ గురించి, వాయిద్యం గురించి తెలియజేస్తాను. వీణలో ఉండే 3 భాగాల కింద ప్రధానంగా ఉంటుంది. ఈ కుడివైపు ఉండే భాగాన్ని కుండ అంటారు, ఇది ఒక భాగం. ఈ మధ్యలో ఉండే భాగాన్ని దండి అంటారు. ఇటువైపు ఉండే తర్వాత ఉండేది ఇక్కడ ఉండే జంతువు పేరు యాళ్ళని
దేవలోకపు జంతువు ఇది భూమి మీద ఉండే ఇలాంటి జంతువు భూమి మీద మీరు ఎక్కడ చూసుంటారు. ఇది దేవలోకం నుంచి వచ్చిన వాయిద్యం కాబట్టి దేవలోకంలో ఉండే జంతువు యొక్క బొమ్మ ఇది. వీణలో వీటిని మైనంలో రాగి ఆరు ఇత్తడి కంచుతో పోత పోసి మెట్లు లాగా పోత పోసి బిగించి ఉంటాయి. స్వరస్థానాలు ఈ మెట్ల మీద పలికిస్తారు. దీంట్లో మీకు షడ్జమం నుంచి తాళ షడ్జమానికి మనకు సంగీతంలో కర్ణాటక సంగీతంలో ఉన్న ద్వాదశ స్వరస్థానాలు స్పష్టంగా కనపడతాయి. మనం చూస్తూ వాయించుకోవచ్చు. వీణలో ఓపెన్ స్ట్రింగ్గా వాయించినప్పుడు షడ్జమం ఇది సా వస్తుంది, ఆధార షడ్జమం వస్తుంది. ఈ ఫస్ట్ మెట్టుకి ఉన్న చోట కనుక మీటినప్పుడు శుద్ధ రిషభం వస్తుంది. దీని తర్వాత పక్కన ఇమీడియట్ ఉండే నోటు చతుశ్రుతి రిషభం, తర్వాత పక్కనే ఉండే నోటు సాధారణ గాంధారం, తర్వాత వెంటనే ఉండే నోటు అంతర్గాంధారం, తర్వాత శుద్ధ మధ్యమం, తర్వాత ప్రతి మధ్యమం, తర్వాత పంచమం, తర్వాత శుద్ధ దైవతం, తర్వాత చతుశుద్ధ దైవతం, తర్వాత కైసిక నిషాదం, తర్వాత కాకల నిషాదం. ఇలా ఒక స్థాయిలో ఉండే ద్వాదశ స్వరస్థానాలు పక్కపక్కనే స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఈ శృతి మెట్లతో ఫిక్స్ చేసి ఉండడం వల్ల వీణలో కూడా శృతి ప్రాబ్లం ఉండదు. వీణ పూర్తి శృతి పక్కమై ఉంటుంది. అందువల్ల వోకల్లో పాడుకునే వాళ్ళు కంపోజ్ చేరుకున్నా కూడా ఆ స్వరం మనం పాడుకునే వాళ్ళకి తెలియదు అది కరెక్ట్గా ఆ స్వరం చేరుతున్నామా లేదా. కానీ ఇక్కడ వీణ ఇప్పుడు మా అంటే మా 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 ఆ స్వరానికి దానితో ఉన్నదానికి సమానంగా మనం పాడగలుగుతున్నాం లేదు మనం పరీక్ష చేసుకొని కంపోజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఈ వీణను మీటి సరైన స్వరం పలుకుతున్నామా లేదా అని ఒకసారి తాము ఒకసారి చెక్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా వీణా వాయిద్యం ద్వారా చక్కని మనము బాణి కూర్చడం కానీ అదేవిధంగా వాళ్ళ ఎంతవరకు వాళ్ళు సాధన చేశారో ఆ సాధన సరిగ్గా ఉందా లేదా కూడా మనం వీణ ద్వారా చెక్ చేసుకోవడం. మాకు అంతారామమయం కార్యక్రమం, దీంట్లో భక్త రామదాస్ గారి కీర్తనలు ప్రచారం చేస్తున్న కార్యక్రమం. ఒక్కసారి అంతారామమయం కీర్తనని వీణా వాయిద్యం మీద వాయిస్తారు. చాలా సంతోషం అండి. చూశారు కదండి, చక్కగా మనము వీణ మీద ఈ మెట్ల మీద వీణకున్నటువంటి మెట్ల ద్వారా ఆ రోజుల్లో ఈ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా ఆ రోజుల్లో వీణ మీటుతూ వాళ్ళు దాన్ని ట్యూన్ చేయడం జరిగింది, దానికి బాణి కూర్చడం జరిగింది, ఆ తర్వాత సాధన చేయడం జరిగింది. సాధన చేస్తున్న క్రమంలోనే అది సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా ఆ రోజు మనకు వీణ ఉపయోగపడడం జరిగింది. ఈ వీణకున్నటువంటి ప్రాశస్త్యాన్ని దానికి సంబంధించిన కొన్ని విషయాలు, పూర్తి విషయాలు తెలుసుకున్నామని కాదు, కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కూడా వీణ సాధన చేయాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేయండి, మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ స్వరాలన్నీ కూడా చక్కగా పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి వాయిద్యం వీణ. దీని గురించి మరింత తెలుసుకొని ముందుకు పోదాం. అదేవిధంగా మనము అంతారామమయం కార్యక్రమంలో సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్న ఈ డిజిటల్ సంగీత శిక్షణ తరగతుల్లో మరికొన్ని వాయిద్యాల గురించి ముందు తెలుసుకుందాం. అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్న మీ అందరికీ స్వాగతం. శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన కొన్ని బేసిక్స్తో పాటు భక్త రామదాస్ గారి కీర్తనలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. గతంలో సరళి స్వరాలు, జంట స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు నేర్చుకున్నాము. తగ్గు స్థాయి స్వరాలను కూడా ప్రారంభించుకున్నారు మీరు. వీటిని మరింత సాధన చేయడం ద్వారా మనం అనేక పాటల్ని, కీర్తనల్ని, పాటల్ని, సంకీర్తనల్ని, కృతుల్ని, వీటన్నిటినీ సాధన చేసే అవకాశం అనేది ఉంటుంది. మరి మీరందరూ కూడా పెన్ను పేపర్ పట్టుకొని ఇక్కడ చెప్తున్న విషయాల్ని రాసుకోండి. అదేవిధంగా లెసన్స్ ఏవైతే బేసిక్స్ చెప్తున్నారో అవి కూడా రాసుకోండి. అదేవిధంగా కీర్తనలు కూడా రాసుకోండి. ఇక్కడ మేడం గారు
ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. ఆ విషయాలు మీరు వారితో పాటు విద్యార్థులతో పాటు సాధన చేయండి. మరి ఈరోజు క్లాస్కి సంగీత కళ గారిని ఆహ్వానించుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, నిన్న మీరు తగ్గుస్థాయి స్వరాలు ప్రారంభించారు. మరి ఈరోజు మీరు ఏం చెప్పబోతున్నారు? అవే తగ్గుస్థాయి స్వరాలు ఇంకా ఉన్నాయా, లేక వేరే లెసన్ ఏదైనా ప్రారంభించబోతున్నారా? నిన్న క్లాసులో మీరు ఫస్ట్ తగ్గుస్థాయి స్వరం నేర్చుకోవడం జరిగింది కదా. ఈరోజు మరి రెండవ తగ్గుస్థాయి స్వరం మీకు నేర్పించడం జరుగుతుంది. కీర్తన కూడా నిన్న ఒకటి ప్రారంభించారు, హరిహర రామ. తగ్గుస్థాయి స్వరాలకి అనుబంధంగా ఉన్నటువంటి కీర్తన. మరి ఈరోజు కూడా అదే మరికొన్ని చరణాలు నేర్పించబోతున్నారా? అవునండి, హరిహర రామలోవే ఇంకొన్ని చరణాలు మీరు నేర్చుకుంటారు. మేడం, ఈ తగ్గుస్థాయి స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు ఇవన్నీ నేర్చుకుంటాం. కీర్తనలు కూడా కొన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అయితే సహజంగానే అంటే శాస్త్రీయ సంగీతంతో పరిచయం లేకుండానే, ఈ బేసిక్స్ నేర్చుకోకుండానే, సరళి స్వరాలు, జంట స్వరాలు ఇవన్నీ సాధన చేయకుండానే కొద్దిమంది జానపద సంగీతంలో అద్భుతంగా పాడుతూ ఉంటారు. వాళ్ళ పాట చాలా వినసొంపుగా ఉంటుంది. చాలామంది వింటూ ఉంటారు, చాలామంది వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. మరి ఈ జానపద బాణీల్ని, వాటిలో ఉన్నటువంటి అద్భుతాన్ని మరి శాస్త్రీయ సంగీతం తీసుకోవడం కానీ, లేకపోతే వాటి గురించి తెలుసుకోవడం కానీ ఏమైనా జరిగిందా? వాటి గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. అంటే ఈ కర్ణాటక సంగీతానికి మూలాల్లో మనము వెళ్తే కనుక వేదాలు మూలమని మనకి ఒక చాప్టర్ ఉంది. మరి ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే జానపద సంగీతం కూడా ఈ శాస్త్రీయ సంగీతానికి మూలం అన్నట్టుగా కూడా మనం బుక్స్లో ఆథర్స్ పేర్కొని ఉన్నారు. మరి జానపద సంగీతంలోనివి కొన్ని రచనలు కూడా మనకి ఈ శాస్త్రీయ సంగీతంలో మనం చూడగలము. రాగాలు కూడా, అంటే జానపద సంగీతంలో మెయిన్గా మనకి 3-4 రాగాలు నాకు పరిచయం ఉన్న రాగాలు చెప్తాను. నాదనామక్రియ రాగము, పున్నాగవరాళి రాగము, ఆనంద భైరవి, జంఝూటి, ఇలా అనేక రాగాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా త్యాగరాజస్వామి, అంటే ఈ వాగ్గేయకారులో మొదటి వారైన త్యాగరాజస్వామి జానపద సంగీతంలోని రాగాలను తీసుకుని అద్భుతమైన కంపోజింగ్ చేస్తున్నారు కీర్తనలలో. ఆనంద భైరవిలో కానీ, ముఖ్యంగా ఆనంద భైరవిలో ఎక్కువ ఆయన చేస్తున్నారని తెలుసుకున్నాం మనము. మరి అదేవిధంగా జానపద సంగీతంలో మనము రచనలు కూడా చాలా మనము గమనించగలం, అంటే మన శాస్త్రీయ సంగీతంలో. అంటే ఈ జానపద సంగీతం ఏదైతే ఉందో, జానపద సంగీతం పాడుకుంటున్న వాళ్ళకి నాదనామక్రియ, జంఝూటి, ఆనంద భైరవి ఈ రాగాలు ఏవి కూడా తెలియవు. అంటే వాళ్ళు పాడుకుంటున్నప్పుడు ఆ సీక్వెన్స్కి తగ్గట్టుగా వాళ్ళు కంపోజ్ చేసుకున్నారు. మన త్యాగరాజస్వామి కానీ అలాంటి వాళ్ళు, వెంకటముఖి లాంటి వాళ్ళు వాటికి పర్టికులర్ రాగము స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ రాగంలో దానికి సంబంధించిన తాళంలో పాడుకుంటున్నారు. కానీ ప్రతి పాటకి వెనకాల ఒక రాగము, ఒక తాళము, ఒక స్వరము అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ జానపద బాణీలో కూర్చున్నటువంటి పాటల్ని త్యాగరాజ స్వామి వారు కానీ, లేకపోతే ఇప్పటికే జానపదంలో ఉన్నటువంటి కొన్ని పాటలు కానీ కొన్ని పాడి వినిపిస్తారా? తప్పకుండా అండి. అంటే జానపదంలో తమిళ్లో కురవంజి పాటలని కొన్ని ఉన్నాయి. కురవంజి పాటలు, అవునండి, కురవంజి పాటలు చాలా పాపులర్ అది. అవునండి. అందులోది ఒక పల్లవి మీకు వినిపిస్తాను. ఇప్పుడు జానపద సంగీతంలో ఇంకొకటి మనం ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ అంశం ఏముంటుందంటే తాళమాలిక ఉంటుంది అందులో. అంటే త్రిశ్రము, చతురశ్రము, అంటే 1 2 3 1 2 3 అనేది దాన్నే మళ్ళీ 1 2 3 4 1 2 3 4 లోకి కన్వర్ట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా వినడానికి ఉంటుంది. అంటే ఒకసారి ఒక తాళంలో వస్తుంది, ఇంకొకసారి ఇంకొక తాళంలో వస్తుంది. ఆ విధంగా మారుతూ ఉంటే పాటని ఒక నృత్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. జానపద బాణీలో ఒక పాటని, ఒక జానపద బాణీలో ఉన్న పాటని ఏదైనా వినిపిస్తారా? ఇప్పుడు వంజి వందేనే అని ఒక తమిళ్ కురవంజి పాట ఉంది. అందులో 3 తాళాలు మీరు గమనించవచ్చు. అదొకసారి చూడండి. వంజి వందేనే కురవంజి వందేనే, వంజి వందేనే కురవంజి వందేనే, ఇంతవరకు ఒకటి. మగమాయి తాయే కరుమారి దేవియే మా కాళి అన్నయేని, மாணிக்க வீண ஹஸ்த பிரியே எங்கள் வாக்கிலே வந்தருள்வாய், இந்த వాకిలే వందరుల్వాయ్, ఇంతవరకు ఒక తాళం. వంజి వందేనే కుర్ర వంజి వందేనే, ఇది ఇంకొక తాళం. చాలా బాగుంది మేడం. అయితే మొత్తాన్ని గ్యాప్ తీసుకోకుండా పాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఆ విధంగా గ్యాప్స్ లేకుండా పాడి వినిపిస్తారు. తప్పకుండా. వంజి వందేనే కుర్ర వంజి వందేనే, వంజి వందేనే కుర్ర వంజి వందేనే,
ಮಗಮಾಯಿ ತಾಯೇ ಕರುಮಾರಿ ದೇವಿಯೇ ಮಾ ಕಾಳಿ ಅನ್ನಯೇ ನೀ மாணிக்க வீண ஹஸ்த பிரியே எங்கள் வாக்கிலே வந்தருள்வாய் இந்த வாக்கிலே வந்தருள்வாய் வஞ்சி வந்தேனே குற வஞ்சி வந்தேனே வஞ்சி வந்தேனே குற வஞ்சி வந்தேனே குற வஞ்சி வந்தேனே. అంటే ఈ జానపద బాణిలో పాడుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ తాళమాలికను మృదంగం మీద అవునండి, తబలాలో ఆ విధంగా చూపించినప్పుడు ఇంకా అద్భుతంగా మనం ప్రజెంట్ చేయొచ్చు. చాలా బాగుందండి. అయితే మీరు తమిళ జానపద పాట పాడారు, తెలుగులో జానపదంలో కూర్చున్నటువంటి ఒక పాటని వినిపిస్తారా? తప్పకుండా అండి. అంటే ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలలో మనము ఎక్కువగా ఈ జానపద శైలి మనం గమనించవచ్చు. అందులో తందనానాహి అనేది కూడా కొంచెం జానపద శైలిలోనే కూర్చున్నారు. అది మీకు ఒకసారి వినిపిస్తాను. తందనానాహి తందనానా పురే తందనాన భళ తందనాన భళ తందనాన భళ తందనాన కడగియే నుగు మీద కాయు ఎండొకటే పుడమి శునకము మీద పొలయు ఎండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరికావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామముకటే. చాలా బాగుందండి. తమిళ్లోను తెలుగులోను అన్ని భాషల్లోనూ ఈ జానపద పాటలు పాడుకోవడం జరిగింది. ఈ జానపద పాటల్ని తీసుకొని వాగ్గేయకారులు శాస్త్రీయ సంగీతంలో కూడా చక్కని కీర్తనలు రచించారు. చాలా విషయాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలండి. విన్నారు కదండి, శాస్త్రీయ సంగీతమైన, జానపద సంగీతమైన, పాశ్చాత్య సంగీతమైన, ఏ సంగీతమైనప్పటికీ కూడా దాని వెనకాల స్వరాలు, రాగాలు, తాళము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా మనం జానపద గీతాలు పాడుకోగలుగుతాము, శాస్త్రీయ సంగీతం పాడుకోగలుగుతాము, వీటన్నిటిని నేర్చుకోగలుగుతాము. జానపద సంగీతం పాడుకోవడానికి శాస్త్రీయ సంగీతం లేకపోతే బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని సాధన చేయడం చాలా సులువు అవుతుంది. కాబట్టి వాళ్ళు హై పిచ్లో జానపద సంగీతం పాడినప్పుడు చాలా హై పిచ్లో పాడడం జరుగుతుంది. హై పిచ్లో పాడడమే కాకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు ఏమీ నేర్చుకోకపోయినప్పటికీ కూడా రోజు విని 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 ఆ విన్నదాన్ని సాధన చేసి 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 చక్కగా పాడడం జరుగుతుంది. మీరు కూడా ఇవన్నీ నేర్చుకోండి, నిరంతర సాధన చేయండి. నిరంతర సాధన ద్వారా మాత్రమే మనం చక్కగా పాటలు పాడగలుగుతాం. మనకు మంచిగా అనిపించడమే కాకుండా మనం పాడినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా మంచిగా అనిపించేటట్టు మనం పాడగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అంతరామయం కార్యక్రమాన్ని సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ సమర్పిస్తున్నటువంటి భక్త రామదాసు కీర్తనల డిజిటల్ శిక్షణా తరగతులు, ఇందులో శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన బేసిక్స్ కూడా డిజిటల్ శిక్షణా తరగతుల్లో భాగంగా నేర్పించడం జరుగుతుంది. ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, పెన్ను పేపర్తో సిద్ధంగా ఉంటారని, సాధన చేస్తారని భావిస్తున్నాం. మరి వెంటనే మనం క్లాస్ ప్రారంభించుకుందాం. సాఫ్ట్నెట్ మన టీవీ తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భక్త రామదాసు గారు రచించినటువంటి కీర్తనలతో కూడిన ఈ శిక్షణ తరగతులకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరి మనము క్లాస్ ప్రారంభించబోయే ముందు ఈరోజు ఇక్కడికి ఈ సంగీతం క్లాసులు నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులను ఒకసారి మనం పరిచయం చేసుకుందామా? మూర్తి గారు, శ్రీనిధి, నమస్కారం. రామారావు గారు, నమస్తే. స్వామిరావు గారు, నమస్కారం. రాఘవ, నమస్కారం. సంగీత. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం, మనం లాస్ట్ క్లాస్లో అంటే ముందు క్లాస్లో తగ్గు స్థాయి స్వరాలు మీరు నేర్చుకోవడం జరిగింది కదా. తగ్గు స్థాయి స్వరాల్లో రెండవ తగ్గు స్థాయి స్వరం మీకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మరి దానికి ముందుగా మనం మొట్టమొదట క్లాస్లో సాపాసా పాడాలి కదా. అది పాడిన తర్వాత మనము ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సా అంటే సాపాస పాడే ముందు మనం సాపాస ఎందుకు పాడాలి అనేది ఒక డౌట్ మీకు వచ్చిందా? మనం సాపాస ఎందుకు పాడాలి మరి మీలో ఎవరైనా ఒకరు చెప్పగలరా? శృతి శుద్ధం కోసం అనుకుంటా. కరెక్ట్. మనం శృతి అంటే ఏదైనా పాట ప్రారంభించబోయే ముందు అందులో ఉన్న సరిగమలు చెక్ చేసుకునే కంటే కూడా ముందు సాపాస అనేది మనం పాడుకోవాలి. ఆ సాపాస పాడేటప్పుడు కూడా జస్ట్ ఇట్లా పాడి వదిలేయకుండా మనం చాలాసేపు దాన్ని సాధన చేయాలి.
ఇప్పుడు సా అంటే ఒకవేళ మనం తాళం వేసుకుంటూ కూడా దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 ఆది తాళం ఉంది కదా, దానికి సరిపడా ఆ ఆవర్తం మొత్తం కూడా మనము ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ తాళం మీరు సాధన చేయలేకపోయారు అంటే సాని ఎక్కువసేపు సాధన చేయడానికి ప్రయత్నించండి. సా ఒకసారి పాడండి. పా సా ఈ విధంగా సాపాసాన్ని కూడా మనము చాలాసేపు పాడడానికి మనము ప్రయత్నించి సాధన చేయాలి. ఇప్పుడు మరి ఈ తగ్గు స్థాయి స్వరాల్లో రెండవ తగ్గు స్థాయి స్వరం మీరు నేర్చుకునే ముందు ఆ రాగము తాళం కూడా ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. ఈ తగ్గు స్థాయి, హెచ్చు స్థాయి ఇవన్నీ కూడా మనకు మాయామాళవగౌడ రాగంలో కూర్చబడి ఉన్నాయి. ఒకసారి నాకు రాగం పేరు చెప్పండి. మాయామాళవగౌడ రాగం. తాళము తాళం ఆది తాళం అంటే 8 బీట్స్ తాళం. మరి దీన్ని రచించిన రచయిత మీకు గుర్తున్నారా? పురంధరదాస్ గారు ఈ బేసిక్స్ అన్ని కూడా రచించున్నారు. బాగా చెప్పారు. ఇప్పుడు మరి ఈ మాయామాళవగౌడ స్వరస్థానాలు ఒకసారి మీరు చెప్పండి. శుద్ధ మధ్యమము అంటే సరిగమ పదని అని మనము చదవాలి. ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో చదువుతున్నప్పుడు సరిగమ పదని అంటే మాయామాళవగౌడలో సా అంటే షడ్జమము, రి శుద్ధ రిషభము, గా అంతర్గాంధారము, మా శుద్ధ మధ్యమము, పా పంచమము, దా శుద్ధ దైవతము, నీ కాకల నిషాదం. ఈ విధంగా మనము మైండ్లో ఒక పిక్చర్ వేసుకుని దాని ప్రకారంగా సరిగమ పదని అంటే ఇలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండవ తగ్గు స్థాయి స్వరం ఒకసారి మీరు రాసుకోండి. మొదటి లైన్ సనిదప మగరిస, సనిదప మగరిస, సా సా. ఈ సా సా రాసుకునే ముందు కూడా మీరు సాకి దీర్ఘం పెట్టాలి, ఒక సెమికోల్ రాసుకోవాలి. ఆ తర్వాత వచ్చే సెకండ్ సాకి కూడా ఒక దీర్ఘం పెట్టాలి, ఒక సెమికోల్ రాయాలి. ఈ విధంగా ఒక సాకి ఈ 4 బీట్లు, మళ్ళీ ఇంకొక సాకి ఈ 4 బీట్లు మనం మొదటి స్పీడ్ పాడేటప్పుడు ఈ విధంగా పాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. సనిదప మగరిస సా సా రాసుకుంటున్నారా? తర్వాత లైన్ గరిసని ధనిసని. ఈ గరిసని ధనిసనిలో కూడా మనం తగ్గు స్థాయి అంటే బేస్లో పాడాలి కాబట్టి గరిసని అంటే సా, సాపాసాలో సా కంటే కూడా కింద వచ్చే స్వరాన్ని మనం మందర స్థాయి స్వరం అంటే బాగా బేస్లో పాడే స్వరం అని పిలుస్తాం. దాన్నే మనం తగ్గు స్థాయి అని కూడా అంటాము. సో మీరు రాసుకున్నప్పుడు కూడా గరిసని ధనిసని అని ఈ స్వరం రాసేటప్పుడు గరిసా తర్వాత నీకి కింద డాట్ పెట్టండి. అలాగే ధనిసని ఈ స్వరంలో దానికి కింద డాట్ పెట్టి రాసుకోండి. ధనిసనిలో ధనికి పెట్టాలి డాట్, అదేవిధంగా సనిలో నీకి కూడా కింద డాట్ పెట్టాలి. ఆ విధంగా గరిసని ధనిసని రాసుకున్నారా? తర్వాత సరిగమ పదనిస. గరిసని ధనిసని సరిగమ పమగరి ఇది రాసుకోండి. గరిసని ధనిసని సరిగమ పమగరి రాసుకున్నారా? తర్వాత లైన్ గరిసని సరిగమ సరిగమ పదనిస. ఈ 3 లైన్లు ఒకసారి నేను చదువుతాను, మీరు చెక్ చేసుకోండి.
సనిదప మగరిస సా సా. ఇందులో సనిదపకు పైన సాకి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పైన సాకి డాట్ పెట్టండి. సనిదప మగరిస సా సా, గరిసని ధనిసని సరిగమ పమగరి, గరిసని సరిగమ సరిగమ పదనిస. ఈ విధంగా 3 లైన్లలో ఇది మనం రాసుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి ఈ 3 లైన్లు ఒకసారి చదవండి. సనిదప మగరిస సా సా, గరిసని ధనిసని సరిగమ పమగరి, గరిసని సరిగమ సరిగమ పదనిస. ఒక్కసారి మళ్ళీ చదవండి. సనిదప మగరిస సా సా, గరిసని ధనిసని సరిగమ పమగరి, గరిసని సరిగమ సరిగమ పదనిస. అంటే సనిదప మగరిస సాస అయిన తర్వాత గరిసని అని రాసుకోవాలి. గరిసని ధనిసని సరిగమ పమగరి, గరిసని సరిగమ సరిగమ పదనిస. ఇప్పుడు ఒకసారి దీన్ని మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్లో ఒకసారి చెప్తాను. సనిదప మగరిస ఇప్పుడు ఈ సనిదప మగరిస పాడేప్పుడు పైన సాల స్టార్ట్ చేయాలి. అప్పుడు మనము కింద సా వరకు కూడా సరిగ్గా పాడడానికి అవకాశం ఉంటుంది. సనిదప మగరిస తర్వాత సా సా అంటే ఒక సాకి మొత్తం ఎన్ని అక్షరాలు గ్యాప్ ఇస్తున్నాం మనం ఇక్కడ? 4 అక్షరాలు. 4 అక్షరాలు. అదేవిధంగా ఇంకొక సాకి మరొక 4 అక్షరాల గ్యాప్ మనము పాడాలి. ఒకసారి పాడండి. ఇప్పుడు ఈ 2 లైన్లను కూడా మొదటి కాలం అంటే బాగా స్లోగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సనిదప మగరిస సా సా. ఒకసారి పాడండి. సనిదప మగరిస సా తర్వాత లైన్ గరిసని అంటే గరిసని అన్నప్పుడు గరిస వరకు మధ్యస్థాయి, తర్వాత వచ్చే ని కిందకి పాడాలి. అప్పుడు గరిసని అని పాడండి. ఇప్పుడు నీ కంటే కూడా అంటే గరిసాలో సా కంటే నీ కిందకు వచ్చింది. మరి దాని కింద ఉన్న ఇంకొక దైవతం అంటాం కదా దా, అది ఇంకొంచెం కిందకు పడాలంటే గరిసని ధనిసని అంటే దా అనేది పూర్తిగా సని కంటే కూడా ఇంకొంచెం కిందకు పడాలి. ఒకసారి మళ్ళీ వినండి. గరిసని ధనిసని పాడండి. ఈ ధనిస అనేది ఒక్కరోజు మనం పాడగానే అది బేస్లో పాడడం కొంచెం రావడం కష్టం. మీరు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా పొద్దున్నే లేచి ఈ మందర స్థాయి అంటే బేస్ బాగా ప్రాక్టీస్ చేయాలంటే అర్లీ మార్నింగ్ లేచి కొంచెం బాగా సాధన చేస్తే ఇది మీకు బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను. గరిసని ధనిసని తర్వాత లైన్ సరిగమ పమగరి ఇప్పుడు ఈ లైన్ మొత్తం ఒకసారి వినండి. గరిసని ధనిసని సరిగమ పమగరి ఇలా పాడాలి. గరిసని ధనిసని సరిగమ
ఇంకొకసారి చెప్తాను, మీరు విని పాడండి. గరి సని దని సని ఇంతవరకు మందర స్థాయి. తర్వాత సరి గమ పమ గరి ఇది మధ్యస్థాయి. ఈ విధంగా 2 స్థాయిలు మనము ఇక్కడ కవర్ చేస్తూ పాడాలి. ఒకసారి పాడండి. గరి సని దని సని సరి గమ పమ గరి. ఇప్పుడు తదుపరి లైన్ గరి సని సరి గమ గరి సని సరి గమ. అంటే గరిసా కానీ లేదు రిసా కానీ లేదా మగరిసా కానీ ఏ స్వరమైనా మనము ఆ స్వరము ఉన్న స్థానంలోనే మనం పాడాలి. అంటే అదే ప్లేస్లో. ఇప్పుడు సా అంటే సాలోనే పాడాలి. అదేవిధంగా గా అంటే గ రిగా రిగా అన్న గా అక్కడే ఉంటుంది. మగ మగ అన్న అక్కడే ఉంటుంది. రిగమా అన్నప్పుడు మా ప్లేస్ కూడా మా అని వస్తుంది. దప మా అన్నప్పుడు కూడా మా ఎక్కడ వస్తుంది, దాని ప్లేస్లోనే మనం పాడడం జరుగుతుంది. అంటే కాంబినేషన్స్ మనకు మారుతూ ఉంటాయి. అంటే రిగమ కానీ మగరి కానీ లేదా మగరిసా కానీ సరిగమ కానీ మనం పాడేప్పుడు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే స్వరస్థానం, అంటే దాని ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో అందులోనే మనము పాడుతూ జాగ్రత్తగా గమనిస్తూ పాడాలి. ఇప్పుడు గరీస్ అని ఆ చివరి లైన్ ఒకసారి చెప్తాను చూడండి. గరీస్ అని అన్నప్పుడు గ అక్కడే పాడాలి, అప్పుడు మనకి బాగా వినపడుతుంది. గరీసని సరి గమ సరి గమ పదని సా అని పాడాలి. గరి సని సరి గమ సరి గమ పదని సా. ఈ లైన్ బాగా పాడారు. ఇప్పుడు ఇదే స్వరాన్ని మళ్ళీ ఒక్కసారి మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్లో మీకు చెప్తాను. సని ద ప మ గ రి సా సని ద ప మ గ రి సా 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 గరి సని దని సని సరి గమ పమ గరి ఇంతవరకు పాడండి. గరి సని దని సని సరి గమ పమ గరి. ఇప్పుడు తర్వాత లైన్ గరి సని సరి గమ సరి గమ పదని సా. గరి సని సరి గమ సరి గమ పదని సా. ఇప్పుడు గరీస్ అని సరిగమ అన్నప్పుడు 2 సరిగమలు వస్తున్నాయి కాబట్టి సాని సరైన ప్లేస్లో మీరు ఒకసారి పాడాలి. అంటే గరీసని సరి గమ సరి గమ పదని సా. గరి సని సరి గమ సరి గమ పదని సా. ఇంతవరకు మీరు ఈ స్వరాన్ని మొదటి కాలంలో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు రెండవ కాలం అంటే సెకండ్ స్పీడ్లో ఒకసారి పాడండి. అది ఎలాగో మీకు ఒకసారి నేను వినిపిస్తాను. సరి గమ పదని సా సా అంటే ఏమవుతుందంటే ఒక బీట్లో మనము 2 స్వరాలు పాడాలి. అప్పుడు సాకి 4 అక్షరాలు మొదటి కాలంలో పాడాము. ఇప్పుడు 2 బీట్లలో ఆ 4 అక్షరాలు మనము పూర్తి చేయడం జరుగుతుంది. అంటే సని ద ప మ గ రి సా సా ఈ విధంగా పాడాలి. ఒకసారి పాడండి.
సాని దప మగరి సా తర్వాత గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని దని సని సరి గ మ ప మగరి. ఇక్కడ సరిగమ పమ్మగరి అన్నప్పుడు కూడా సాని సరిగా చూస్తూ పాడండి. గరి సని 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 సరి గ మ ప మగరి గరి సని దని సని సరి గ మ ప మగరి. గరి సని సరి గ మ ప దని స గరి సని సరి గ మ ప దని స. ఈ సెకండ్ స్పీడ్ ఇంకొకసారి చెప్తాను. సని ద ప మగరి స సా సా సని ద ప మగరి స సా సా. గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని దని సని సరి గ మ ప మగరి. గరి సని సరి గ మ ప దని స గరి సని సరి గ మ ప దని స. ఇంతవరకు చక్కగా మీరు రెండో కాలం కూడా పాడేశారు ఈ తగ్గు స్థాయి స్వరం. ఇప్పుడు దీన్నే థర్డ్ స్పీడ్లో మనము ఎలా పాడాలి చూపిస్తాను. అంటే ఒక బీట్లో 4 స్వరాలు మీరు వేస్తూ పాడాలి. సని ద ప మగరి స సా సా. ఒకసారి పాడండి. సని ద ప మగరి స సా సా. అంటే ఇందులో సని ద ప మగరి స సా సా అనేది ఈ 4 అక్షరాలు 4 బీట్లలో మనము పూర్తి చేయాలి. సని ద ప మగరి స సా సా. ఒకసారి పాడండి. సని ద ప మగరి స సా సా. గరి సని దని సని సరి గ మ ప మగరి. గరి సని 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 సరి గ మ ప మగరి. ఈ గరి సని దని సని సరిగమ పమగరి అనేది ఈ చివరి 4 బీట్లలో మీరు పాడాలి. గరి సని దని సని సరి గ మ ప మగరి. గరి సని 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 సరి గ మ ప మగరి. గరి సని సరి గ మ ప దని స. గరి సని సరి గ మ ప దని స. ఇప్పుడు మరి గరిసని సరిగమ పదనిస అనేది ఇంతవరకు మాత్రమే వచ్చింది కాబట్టి ఈ రెండో స్వరంలో మనం ఈ చివరి లైన్ మరి ఒకసారి పాడాలి. అంటే గరిసని సరిగమ పదనిస గరిసని సరిగమ పదనిస అని 2 సార్లు ఈ థర్డ్ స్పీడ్లో మాత్రమే 2 సార్లు చివరి లైన్ పాడాలి. ఏది పాడండి. గరి సని సరి గ మ పదని స గరి సని సరి గ మ పదని స. ఇప్పుడు మనము ఈ థర్డ్ స్పీడ్లో ఈ స్వరాన్ని ఇంకొకసారి మీకు చెప్తాను. సని ద ప మగరి స సా సా గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని సరి గ మ పదని స గరి సని సరి గ మ పదని స అని ఈ విధంగా చివరి లైన్ 2 సార్లు పాడుతూ ఈ మొత్తం స్వరాన్ని ఒకసారి వినిపించండి. సని ద ప మగరి స సా. ఇక్కడ సని ద ప అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే పైన సాలో మనం కరెక్ట్గా సని ద ప మగరి స అని పాడండి. సని ద ప మగరి స సా సా గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని సరి గ మ పదని స గరి సని సరి గ మ పదని స. ఇంకొకసారి పాడండి. సని ద ప మగరి స సా సా గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని సరి గ మ పదని స గరి సని సరి గ మ పదని స. నాతో పాటు ఒకసారి కలిపి మీరంతా కూడా ఈ థర్డ్ స్పీడ్ స్వరం ఒక్కసారి పాడండి. సని ద ప మగరి స సా సా గరి సని దని సని సరి గ మ ప మగరి గరి సని సరి గ మ పదని స గరి సని సరి గ మ పదని స. ఈ తగ్గు స్థాయి స్వరాల్లో కూడా మనం స్పీడ్ పాడేటప్పుడు ప్రతి 4 బీట్ల తర్వాత చిన్న బ్రీతింగ్ గ్యాప్ ఇస్తూ పాడితే మీకు ఈజీగా వస్తుంది. అంటే
సని ద ప మ గరి స స స. ఇక్కడ ఒక గ్యాప్ తీసుకోండి. గరి సని ధని సని సరి గ మ ప మ గరి. ఇక్కడ చిన్న గ్యాప్. గరి సని సరి గ మ ప ద ని స. ఇక్కడ కూడా కొంచెం చిన్న గ్యాప్. మళ్ళీ గరి సని సరి గ మ ప ద ని స. ఈ విధంగా ప్రతి 4 బీట్లకి చిన్న చిన్న గ్యాప్స్తోని మీరు సాధన చేయండి. ఒకసారి మళ్ళీ పాడండి. సని ద ప మ గరి స స స గరి సని ధని సని సరి గ మ ప మ గరి గరి సని సరి గ మ ప ద ని గరి సరి సరి గ మ ప ద ని స. ఈ విధంగా ఈరోజు మీరు హెచ్చు స్థాయి స్వరం చాప్టర్లో 2వ హెచ్చు స్థాయి స్వరం 1, 2, 3 అంటే 3 స్పీడ్స్లో మీరు నేర్చుకున్నారు కదా. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మరి తదుపరి మనము రామదాస్ కీర్తన, మీకు ఒక మంచి రామదాస్ కీర్తన లాస్ట్ క్లాస్లో మీకు ప్రారంభించడం జరిగింది కదా. హరి హరి రామ అనే కీర్తనలోని మరికొన్ని చరణాలు ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం అంతరామమయం వేదగమంతరామమయం. మరి మీరు ఇప్పుడు శ్రీ భద్రాచల రామదాస్ గారు రచించినటువంటి హరిహరి రామ అనే కీర్తన మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు కదా. దానిలోని ఇంకొన్ని చరణాలు ఇప్పుడు పాడబోయే ముందు మనము ఈ కీర్తన యొక్క రాగం అంటే కానడ రాగం అని మీరు రాసుకున్నారు కదా. కానడ రాగం ఆది తాళం కదా. మరి ఇప్పుడు కానడ రాగం ఆరోహణ అవరోహణ పాడి మనము కీర్తన ప్రారంభిద్దాము. సరిగా మదని సా. ఒకసారి పాడండి. సని ప మ గ మ రి స. సని ప మ గ మ రి స. సరి గ మ ద ని స. సరి గ మ ద ని స. సని ప మ గ మ రి స. సని ప మ గ మ రి స. ఈ కీర్తనలో మరి పల్లవి మీరు నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఒకసారి పల్లవిని మనము రిపీట్ చేసి చరణానికి వెళదాం. హరి హరి రామ నన్న రమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణు. ఒకసారి మీరు కూడా పాడండి. హరి హరి రామ నన్న రమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణు. ఇది పాడిన తర్వాత హరిహరి రామ అనే లైన్ని మనము ఒక లైన్ పాడేసి ఆపేయడం జరుగుతుంది. అది నాతో పాటు పాడండి మీరంతా కూడా. హరి హరి రామ నన్న రమర జోడకు నిరతము నీ నామ స్మరణయే మరణు. హరి హరి రామ. ఇదంతా కూడా మీరు బేస్లోనే పాడాలి. అంటే తగ్గు స్థాయి స్వరాలే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ఇందులో కూడా రమర అవన్నీ ప్లేసెస్లో కూడా మీరు బేస్లోనే పాడడానికి ప్రయత్నించి సాధన చేయండి. ఇప్పుడు మరి మొదటి చరణం మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. దాన్ని ఒకసారి నేను చెప్తాను, మీరు పాడండి. దశరథ నందన దశముఖ మర్దన. దశరథ నందన దశముఖ మర్దన. దశరథ నందన దశముఖ మర్దన. దశరథ నందన దశముఖ మర్దన. దశముఖ మర్దన దగ్గర దశముఖ మర్దన అని కొంచెం పైకి వెళ్ళి పాడండి. ఒకసారి మళ్ళీ పాడండి. దశరథ నందన దశముఖ మర్దన. దశముఖ మర్దన అని పాడండి. దశముఖ మర్దన. ఇంకొకసారి పాడండి. దశరథ నందన దశముఖ మర్దన. తర్వాత లైన్ పశుపతి రంజన పాప విమోచన. పశుపతి రంజన పాప విమోచన. పశుపతి రంజన దగ్గర కూడా
పశుపతి రంజన అని పాడండి. పశుపతి రంజన పశుపతి రంజన పశుపతి రంజన. ఇక్కడ ఒకసారి స్వరం పాడండి. నిరిసస నిరిసని పాప నిరిసస నిరిసని పాప. ఆ రంజన దగ్గర నిరిసని పాప అని ఉంది కదా, ఆ విధంగానే మీరు రంజన అనే దగ్గర నిరిసని అని వచ్చే విధంగానే మీరు పాడాలి. పశుపతి రంజన పశుపతి రంజన పాప విమోచన. పాప విమోచన. పాప విమోచన దగ్గర కూడా మదనిస అనే స్వరంలో వచ్చేటట్టుగా మాత్రమే జాగ్రత్తగా స్వరం చూస్తూ పాడండి. మదనిస పాప విమోచన అని పాడండి. పాప విమోచన. పాప విమోచన పాప విమోచన. హరి హరి రామనన్నరమర జోడకు. హరి హరి రామ నరమర చూడకు. ఇంతవరకు మీరు మొదటి చరణం పాడారు. ఇప్పుడు రెండవ చరణం ఒకసారి చెప్తాను, రాసుకోండి. రెండవ చరణం సాహిత్యం మణిమయ భూషణ. మణిమయ భూషణ మంజుల భాషణ. మణిమయ భూషణ మంజుల భాషణ. తర్వాత రణజయ భీషణ రఘుకుల పోషణ. రాసుకున్నారా? ఒకసారి ఆ సాహిత్యాన్ని చదవండి. మణిమయ భూషణ మంజుల భాషణ రణజయ రణజయ భీషణ రఘుకుల పోషణ. ఇంకొకసారి అందరు కూడా చదవండి. మణిమయ భూషణ మంజుల భాషణ రణజయ భీషణ రఘుకుల పోషణ. ఇప్పుడు అది ఎలా పాడాలో ఒకసారి వినండి. మణిమయ భూషణ మణిమయ భూషణ మంజుల భాషణ. మంజుల భాషణ. ఇక్కడ కూడా మంజుల మదనిస అని పాడండి. మదనిస మంజుల మంజుల నిరిసనిప నిరిసనిప భాషణ. భాషణ. ఇక్కడ భా అనేది పైకి వెళ్ళి షణ దగ్గర మాత్రమే మీరు సనిప అని భాషణ అని పాడాలి. భాషణ. మంజుల భాషణ. మంజుల భాషణ. అంతే. మణిమయ భూషణ మంజుల భాషణ. మణిమయ భూషణ మంజుల భాషణ. తర్వాత రణజయ భీషణ. రణజయ భీషణ. భీషణ దగ్గర కూడా మీరు స్వరాన్ని ఒకసారి చెక్ చేస్తూ పాడండి. నిరిసస నిరిసని పాప. నిరిసస నిరిసని పాప. ఇక్కడ నిరిసని అనే స్వరం దగ్గర భీషణ అని వస్తుంది. అక్కడ ఆ భీకి మీరు ఆ భీకి ఉన్న దీర్ఘంలో నిరిసని అనేది పాడాలి. అంటే నిరిసని పాప పాడండి. నిరిసని పాప. భీషణ భీషణ. రణజయ భీషణ. రణజయ భీషణ. రఘుకుల పోషణ. రఘుకుల పోషణ. మదనిస. మదనిస. ఈ రఘుకుల పోషణ దగ్గర ఈ స్వరం ఏంటంటే మదనిస. మదనిస. రఘుకుల రఘుకుల నిపమగమరి సరి నిపమగమరి సరి పోషణ. పోషణ. ఈ గమకం అంటే చిన్న ట్విస్ట్స్ వస్తున్నాయి కదా, అది మీరు కొంచెము ఇంట్లో బాగా ఒక 30-40 సార్లు మీరు ఆ స్వరము సాహిత్యము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ స్పీడ్ అనేది బాగా మీకు గొంతులో పలుకుతుంది. అంటే నిపమగమ పోషణ రిసరి, అప్పుడు నిపమగమ రిసరి పోషణ. మామూలుగా మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలంలో ఇంతవరకు మీరు బేసిక్స్ నేర్చుకున్నారు.
ఇప్పుడు ఈ పోషణ అనే దగ్గర ఏంటంటే 4th స్పీడ్ అంటాం. అంటే ఒకప్పుడు ప్రాచీన కాలంలో 6 స్పీడ్లు పాడేవాళ్ళు, బేసిక్స్ అన్నీ కూడా. అంటే ఇలాంటి గమకాలు వచ్చినప్పుడు మీకు ఈజీగా పలకడానికి సాధన క్రమంలో 1 2 3 4 5 6 స్పీడ్లలో మనకి సరళీస్వరాలు కానీ అలంకారాలు అన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్రమేపీ అది అన్ని స్పీడ్లు పాడడం అందరికీ అది నేర్చుకోవడానికి అంత కష్టతరం కాబట్టి కొంత మార్పులు చేస్తూ 3 స్పీడ్స్ మాత్రమే మనము ఇప్పుడు సాధన చేయడం జరుగుతుంది. మరి కొన్ని ప్లేసెస్లో, ఈ పోషణ అనే ప్లేసెస్లో ఇలాంటి వాటిలో వచ్చినప్పుడు 4th స్పీడ్ అనుకొని మీరు ఆ విధంగా ఆ స్పీడ్లో గమకం ప్రాక్టీస్ చేయాలంటే పోషణ. ఇప్పుడు ఈ చరణం మొత్తం ఒకసారి చెప్తాను, మీరు పాడండి. మణిమయ భూషణ మంజుల భాషణ, మణిమయ భూషణ మంజుల భాషణ, రణజయ భీషణ రణజయ భీషణ, రఘుకుల తోషణ. రఘుకుల పోషణ. ఈ 2 లైన్లు కూడా నాతో పాటు కలిపి ఒకసారి పాడండి. మణిమయ భూషణ మంజుల భాషణ, రణజయ భీషణ రఘుకుల పోషణ. మణిమయ భూషణ మంజుల భాషణ, రణజయ భీషణ రఘుకుల పోషణ. హరి హరి రామ. ఈ విధంగా మీరు ఈ కీర్తన పల్లవి, ఈ చరణం ఈరోజు నేర్చుకున్నారు కాబట్టి దీన్ని స్వరయుక్తంగా సాధన చేసి తదుపరి క్లాస్లో మరికొన్ని చరణాలు మీరు నేర్చుకోండి. అంతరామమయం